వరకు మహబూబ్ నగర్ చూసాం, అటు కరీంనగర్ కూడా చూసాం. ఓటర్లంతా కూడా బార్లు తీరిన పరిస్థితి పోలింగ్ కేంద్రాల వద్ద. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన 2 విడతలు కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరి బీఆర్ఎస్ ముందు మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ గెలుపు బాట వెగరేసే అవకాశం ఉందా అన్నదైతే చూడాలి. అయితే ఏం జరుగుతుంది అనేది మరికొన్ని గంటల్లో తెలియాల్సి ఉంది. తాజా అప్డేట్స్ నల్గొండ నుండి అందించేందుకు, నల్గొండలో సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు రమేష్, చెప్పండి. ఇప్పటి వరకు కూడా 2 విడతలు జరిగాయి, అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. అయితే 3వ విడత ఏ విధంగా ఉండబోతుంది? పోలింగ్ కేంద్రం దగ్గర తాజా పరిస్థితి ఏంటి? రైట్, 3వ విడత ఇప్పటికే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఓటర్లంతా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. చలి ఎక్కువగా ఉంది, మంచు కూడా బాగా కురుస్తుండటంతో వృద్ధులు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. 7 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్ కాబట్టి 9-10 గంటల సమయంలో ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొదటి 2 విడతలు కూడా చూడడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఆ పోలింగ్ కొనసాగింది. ఇప్పుడు మూడో విడత చూసినట్లయితే మొత్తం 539 గ్రామ పంచాయతీలకు కాదు, మొత్తం 539 గ్రామ పంచాయతీల్లో 74 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. ఇప్పుడు 465 పంచాయతీలకు కూడా పోలింగ్ జరగనుందని చెప్పొచ్చు. 465 పంచాయతీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 465 పంచాయతీలో జిల్లాల వైజ్ గా చూసినట్లయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లా విషయానికి వస్తే మొత్తం 269 గ్రామ పంచాయతీల్లో 42 ఏకగ్రీవం కాబట్టి 227 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 227లో దేవరకొండ నియోజకవర్గం పూర్తిగా, అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గురంపూడి మండలంలో ఎన్నిక కొనసాగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 146 పంచాయతీలకు గాను 22 పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది. 124 గ్రామ పంచాయతీలు అంటే సూర్యాపేట జిల్లాలో పూర్తిగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 124 గ్రామ పంచాయతీలకు గాను 10 ఏకగ్రీవం కాగా 114 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అందులో ఆ చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు, మోటకుండూరు, గుండాల ప్రాంతాల్లో కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామ పంచాయతీలోని ఒక జెడ్పీ స్కూల్లో కూడా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే ఓటర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో పూర్తిగా 4600 మంది ఓటర్లు ఉన్నారు. 12 వార్డులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థుల గుర్తులు బయట ఏ విధంగా మనం చూసొచ్చు. ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనితా గజం పుట్టపాక అతని రింగు గుర్తు, అదేవిధంగా మర్రి వసంత పుట్టపాక కత్తెర గుర్తు, మొత్తం కూడా అభ్యర్థుల పేర్లు, అదేవిధంగా ఇద్దరు పోటీ చేస్తున్నటువంటి గుర్తు పేర్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అనితా గజం, అదేవిధంగా సిపిఎం బీఆర్ఎస్ మద్దతుతో సిపిఎం బలపరిచినటువంటి మర్రి వసంత కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం ఇప్పటికిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో అందరి దృష్టి కూడా సూర్యాపేట జిల్లా వైపే ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అక్కడ మొత్తం కూడా అదనపు బలగాలు కూడా మోహరించింది. నిన్నటి నుంచి కూడా అక్కడ కాస్త సమస్యాత్మక ప్రాంతాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. 1500 మంది పోలీసు బలగాలు కూడా పూర్తిగా హుజూర్ నగర్ లో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి, అదేవిధంగా 2వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఇక 3వ విడతలో చాలా కీలకంగా మారుందని చెప్పొచ్చు. ఇటు నల్గొండకు వస్తే పూర్తిగా దేవరకొండ నియోజకవర్గం, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో పూర్తిగా హుజూర్ నగర్ నియోజకవర్గం, ఇటు యాదాద్రి జిల్లాలో కూడా మొత్తం నారాయణపురం, చౌటుప్పల్ మండలాలతో కలిసి మిగతా మండలాల్లో కూడా పోలింగ్ జరగనుందని చెప్పొచ్చు. పోటాపోటీగా ఈసారి గతంలో ఎప్పుడూ లేదు సర్పంచ్ ఎన్నికల ప్రచారం కానీ, అదేవిధంగా ఖర్చు కానీ గతంలోకి భిన్నంగా కొనసాగుతుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో ఏ విధంగా పోటీ పడతారో అంతకు రీతిలో కూడా నువ్వా నేనా అన్న రీతిలో కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాలు చూసినట్లయితే వీరంతా కూడా ఇక్కడ ఉండేవారు చాలా వరకు 20-30% వరకు హైదరాబాద్ లో ఉంటారు. అంతా కూడా సొంత గ్రామాలకు అంతా కూడా ఓటర్లని రాత్రే ఇక్కడికి చేరుకోవడం జరిగింది, అంతా పిలిపించుకోవడం జరిగింది. మొదటి 2వ విడతలో చూసినట్లయితే కొంతమంది చాలా స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. చాలా వరకు కొన్ని చోట్ల కూడా డ్రా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క
ఓటు కీలకమే కాబట్టి ప్రతి ఒక్క ఓటును కూడా పోలింగ్ బూత్ లోకి చేర్చడానికి కూడా మొదటగా వృద్ధులని వికలాంగులను కూడా తీసుకురావడానికి మొత్తం కూడా పోలింగ్ అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే ఒక లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు వెంటనే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం మొదటి విడతలో చూడడం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విచారణ జరిపి అక్కడ ఆర్ఓ తప్పిదం అని తెలిసింది. ఆర్ఓని కూడా సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఆర్ఓకి అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయకుండా 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలి. కౌంటింగ్ మొదలు పెట్టిన తర్వాత కూడా పూర్తయ్యేంత వరకు కూడా ఆర్ఓ కానీ మొత్తం అక్కడే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అందరి దృష్టి కూడా ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వైపు ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 22 సర్పంచులు కూడా అక్కడ ఏకగ్రీవం కావడం జరిగింది. 124 గ్రామ పంచాయతీలకు అక్కడ మేజర్ మండల హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నదో మఠంపల్లి కాడి, గరిడెపల్లి, నేరేడ్చెర్ల, పుల్తల మొత్తం కూడా ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి పోలీసులు అదనపు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3వ విడతలో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు అధికారులు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రస్తుతం మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. మొత్తంగా ఇప్పటి వరకు చూసిన జిల్లాల్లో సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు గ్రామాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు బర్లు తిరుగుతున్న పరిస్థితి. మిగతా జిల్లాల్లో సిచ్యువేషన్ ఏంటి అనేది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.